నమస్కారం. ఓంకారానికి స్వాగతం. మాట మనిషికి భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం. ఈ ప్రపంచంలో ఏ జీవరాశి మాట్లాడలేదు, కేవలం మనిషి మాత్రమే మాట్లాడగలడు. అందుకే మాటే మంత్రము అంటారు పెద్దలు. ఇక అలాంటి తన మాటలతో మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తూ ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను, అలాగే మన సమస్యలకు పరిష్కారాలను తెలియజేస్తున్న రమణశాస్త్ర ప్రవీణులు ఆధ్యాత్మికవేత్త శ్రీ 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 దేవిశ్రీ గురూజీ మనతో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురూజీ. బ్రహ్మోస్మి. గురూజీ, ఈ రోజు ముందుగా ఏం చెప్పబోతున్నారు, అలాగే ఈ రోజు ఎలా ఉండబోతోంది? గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గణానాన్త్వా గణపతిగం మవామహే కవిం కవేనాపమశ్రమశ్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్వద ఆనశ్చన్మన్నోదిభిస్సీ సాదనం. నమో రాతపతయే నమో గణపతయే నమః ప్రణపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శ్రీవరదాయ శ్రీవరదమూర్తయే నమో నమః. హరి ఓం. మహాజనభ్యో సర్వే జనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్య దేవతభ్యో నమో నమః. ఈరోజు మంగళవారం, మనకందరికీ మంగళకరమైన దినం. అంతేకాకుండా ఈరోజు చూడండి, మంగళవారం కలిసి వచ్చేసింది, తర్వాత ద్వాదశి వచ్చేసింది. మాఘమాస శుక్ల ద్వాదశి మంగళవార. చూడండి, మంగళవారం విశేషంగా ఆరిద్ర నక్షత్రముతో ఈరోజు మకర లగ్నంలో సూర్యుడు ఉదయించారు. అంటే ఏం చెప్తుంది ఇక్కడ శాస్త్రం? మంగళవారం అంటే మనం విశేషంగా దుర్గాదేవిని ఎక్కువ పూజిస్తాం, తర్వాత సుబ్రహ్మణ్యుని ఎక్కువ పూజిస్తాం, తర్వాత సర్పదోషాలని ఎక్కువ నివారణ చేస్తాం. చాలా ఈరోజు చూడండి, ఆరిద్ర నక్షత్రం, నక్షత్రాధిపతి ఎవరు? రాహు. అంటే సర్పానికి సంబంధించిన దినం నక్షత్రం అయింది. అంతేకాకుండా దానికి సంబంధించిన నివారణ చేసే రోజు కూడా మంగళవారం కలిసి వచ్చేసింది. తర్వాత ద్వాదశి వచ్చేసింది. షష్ఠికి 1-2 సార్లు అంటే ద్వాదశి. షష్ఠి రోజు మనం ఏం చేస్తాము? సర్పాలని పూజిస్తాం. అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి కూడా మనం చేస్తూ ఉంటాం. అలాగే ఈరోజు ద్వాదశి. ద్వాదశి అంటే 6కి 2 ఎక్కువ, 12 ఒక తిథి. ఈ ఒక ద్వాదశి రోజున మనం ఎక్కువ ఇలాంటి ఒక మాఘమాసంలో ఒక విశేషంగా ఈ ఒక ఆరిద్ర నక్షత్రంతో మనకి మంగళవారం కలిసి వచ్చేసింది. చాలా అద్భుతమైన రోజు. ఎవరికి కుటుంబంలో చూడండి రాహుదోషం, రాహుదోషాలు అంటే ఏదేది వస్తుంది రాహుకు సంబంధించి లాంటిది? ఎక్కువ దుర్గుణాలు, తర్వాత స్కిన్ అలర్జీ, సర్పశాపం అంటే మ్యారేజే అవ్వదు. ఎంత అబ్బాయిలు చూసినా కూడా, లేడీస్ కానీ లేదు అంటే మగవారు కానీ స్త్రీలు కానీ ఎవరికైనా సరే, మేల్ ఫీమేల్ ఇద్దరికీ అంతే. మ్యారేజ్ ఎంత సెలెక్ట్ చేసినా కూడా వాళ్ళకి కలిసి రాదు. మ్యారేజ్ అంటే ఒక మాంగళ్య దోషం అంటాం. అలాగున్నా కూడా, అంటే కుజదోషాలు అలా ఉన్నా కూడా, ఇంకా సర్పదోషాలు 12 రకమైన సర్పదోషాలు ఉంటాయి. అలాంటి ఒక ఏ విధమైన సర్పదోషాలు ఉన్నా కూడా ఈజీగా నివారణ చేసుకునేదానికి ఈ ఒక రోజు కలిసి వచ్చింది మనకి. ఇలా కలిసి వచ్చడం చాలా విశేషం. ఇది ఒక 12, 18 లేదా 32 సంవత్సరాలకి ఒకేసారి ఇలా కలిసి వస్తుంది. అలాంటి అద్భుతమైన రోజు. చూడండి, మనకి స్కిన్ అలర్జీ ఉంటుంది రాహు శాపం అంటే. సర్పశాపం ఉంటే లైఫ్లో పైనకి ఎదగడమే కాదు, ఇక ఆరోగ్య స్థితిగా కావచ్చు, లేదా ఫ్యామిలీ లైఫ్లో కావచ్చు. ఎంతోమందికి సప్తమ స్థానంలో రాహు ఉంటే ఏమవుతుంది? ఎంతోమందికి మ్యారేజ్ చాలా నిదానంగా అవుతూ ఉంటుంది. ఇలాంటి ఏదైనా సరే అంటే సర్పదోషాలకి అద్భుతమైన దినం ఈరోజు. చాలా విశేషంగా ఒకే ఒక మంత్రాన్ని మీకు ఉపదేశిస్తాను. ఆ మంత్రాన్ని ఏ విధంగా చేయాలి అంత నేను యోగక్షేమంలో ఈరోజు మీకు చెప్తాను. ఇవాళ ఫస్ట్ కాలర్ ఖమ్మం నుండి ఆసియా బేగం లైన్ లో ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. మీరు మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా, లేక మీకు సంబంధించిన వాళ్ళ గురించా? మా పాప గురించి అండి. ఓకే అండి, మీ పాప పేరు? ఆసియా బేగం. మీ పాప పేరు ఆసియా బేగం. ఓకే అండి, ఆ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? డేట్ 1993 జనవరి 17. జనవరి 17, 1993. ఓకే అండి, గురుజీతో మాట్లాడండి. నమస్తే అమ్మా. నమస్తే గురుజీ. చెప్పండి తల్లి. మా పాపకి మ్యారేజ్ ఇంకా కలిసి రాలేదా ఏంటి? ఏం చదువుతుంది పాప? పాప 7th చదివి ఆపేసిందండి. ఓకే, మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరండి. ఇద్దరు. సరే అమ్మా, చూసాం అమ్మాయితో ఏం జాతకంలో దోషం. వాళ్ళ ఫాదర్ పేరేంటి? మహబూబ్ అలీ అండి. ఓకే, చూడండి 6వ స్థానం చూపిస్తుంది.
జాతకంలో సర్పదోషం చూపిస్తుంది తల్లి. మీ ఆయన కానీ లేదా వాళ్ళ ఫాదర్ కానీ ఎవరో ఒక సర్పహత్యం చేశారు. ఆ సర్పశాపం వల్ల కనిష్ట పుత్రిక అంటే అమ్మాయి, రెండో అమ్మాయి కాబట్టి ఈ అమ్మాయికు ఇలా ఒక దోషం వచ్చేసింది. ఈ దోషం వచ్చేదాని వల్ల అమ్మాయికి మ్యారేజ్ కలిసి రాలేదు, తర్వాత ఎడ్యుకేషన్ అలా పాడైపోయింది. అంటే ఇంట్లో ఆ మ్యారేజ్ చేయాలన్నా కూడా మీకు ఆర్థిక సమస్యలే. అంటే ఇంట్లో ఒకరికి సర్పశాపం ఉంటే అందరికీ ఉన్నట్టే. అందువలన మీరేం చేయాలి, మీరంటూ మేము ఏదైనా పూజలు చెప్తే కొంచెం చేయడానికి కష్టం కావచ్చు. అందువలన ప్రతి మంగళవారం ఈరోజు మంగళవారమే, ఇలాంటి మంగళవారాల రోజున మీ అమ్మాయి చేత్తో అంటే మీ అమ్మాయి చేయాలి దీన్ని. ఒక విశేషంగా కందిపప్పులు కానీ లేదా కందులు కానీ తీసుకోవాలి. అదొక 100 గ్రామ్స్ తీసుకొని ఒక ఎర్రటి గుడ్డలో వేసి దాన్ని తీసుకెళ్ళి ఏదైనా దర్గాకి ఇవ్వండి. లేదా ఎవరైనా మీ ఇంట్లోనే ఉన్న ఒక హిరీలు అంటే చాలా ఎక్కువ వయసు అయిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇవ్వడం. ఇలాంటి చేస్తూ వస్తే ఒక 16 మంగళవారాలు దానం ఇప్పించండి. ఖచ్చితంగా జాతకంలో ఉన్న ఒక కుజదోషం కానీ సర్పదోషం కానీ తగ్గుతుంది. ప్రతి శనివారం రోజు ఒక కప్పులు అంటే ఏం చేయాలంటే ఒక స్టీల్ కప్ తీసుకోండి, అందులో కొంచెం నువ్వుల నూనె వేసి మకం చూసుకోవాలన్నమాట. చూసుకొని దాన్ని తీసుకెళ్ళి ఏదైనా ఒక 3 దారి కలిసి వస్తుంది చూడండి, ఆ ఒక కార్నర్లో ఎక్కడైనా పోసేసి వచ్చేయండి. చిన్నగా ఒక ఇంత ఒక టీ స్పూన్ అయినా సరే అంత నూనె పోసి అక్కడ వేసేసి వచ్చేయండి. ఇలా శనివారం చేసేదాని వల్ల ఖచ్చితంగా 16 వారాలు చేయించండి. అమ్మాయికి మంచి వరుడు లభిస్తాడు, మంచి మ్యారేజ్ త్వరగాను అవుతుంది. మీరేం బాధపడకండి తల్లి, మంచిది. నమస్తే. గురుజీ, ప్రస్తుతం మనకి మదనపల్లి నుండి శివశంకర్ గారు లైన్ లో ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే మేడం. మీరు మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరి గురించి అయినా? మా గురించే తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే అండి, గురుజీతో మాట్లాడండి. నమస్తే శివశంకర్ రెడ్డి గారికి. నమస్తే గురూజీ. చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకున్నారు మీ జాతకంలో? మా జాతకంలో మేము అనుకున్నవన్నీ జరుగుతున్నాయి కానీ ఒక హౌస్ గురించే కొద్దిగా భూమి లాభం లేదు. చాలా రోజుల నుంచి హౌస్ కట్టాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అన్ని ఉంది, ఆర్థికంగాను డబ్బులు వస్తాయి, ఏదో చేయొచ్చు, కానీ అది కుదరతలేదు మీకు. అవును గురూజీ. జాతకంలో అదే ఉంది మీ ప్రశ్నలో. చూద్దాం, రమల శాస్త్రంలో చూస్తాను. దాన్ని మంచి ఒక చిటిక ఇది చెప్తాను, పరిహారాన్ని చేసుకునేయండి. ఖచ్చితంగా మీకు ఆ మంచి ఫలాలు లభిస్తాయి, మీరు అనుకున్నట్టే జరుగుతుంది. మీ కులదైవం ఎవరు? మధ్యమ్మ తల్లి. ఓకే, మధ్యమ్మ తల్లి మంచిది. కానీ మీ జన్మ జాతకంలో చూడండి, భూకారకుడు కుజుడు, తర్వాత బుధుడు, 3వ స్థానము 3 చూపిస్తుంది. అంటే సూర్యుడు చంద్రుడు అంగారకుడు అన్నమాట. అంగారకుడి దోషం ఉంది. అంగారక దోషం ఉంటే ఏం చేయాలి? మీరేం చేయాలంటే ఒక పుట్ట అంటే ఒక పాము పుట్ట, ఈ పాము పుట్టకి ప్రతి మంగళవారం పాము పుట్టపై వెళ్ళి మీరు అక్కడ పుట్టకి పూజ చేసి దానిపైన కొంచెం తేనె పాలు పోసి ఆ పుట్టు మన్ను తీసుకొని రండి. దాన్ని తీసుకువచ్చి ఇంట్లో ఒక పసుపు గుడ్డులో పెట్టి పూజించాలి. ఇలా ఒక 9 మంగళవారాలు, వారానికి ఒకే రోజు 9 మంగళవారాలు చేయాలి. ఆ 9 మంగళవారాలు ప్రతి మంగళవారం కూడా కొంచెం ఆ మన్ను తెచ్చి ఒకే గుడ్డులో కట్టి పెట్టాలి. ఇలా కట్టిపెట్టి 9వ మంగళవారం అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆ రోజు సాయంత్రం దాన్ని కొంచెం పాలు పోసి దాన్ని ఏం చేయాలి? శివలింగాకారం చేయాలి. అలా చేసి దాన్ని పూజించి మరుసటి రోజున తీసుకెళ్ళి ఆ పుట్ట దగ్గర పెట్టే వచ్చేయండి. అంత లోపల మీకు ఆ భూమికి సంబంధించిన దోషాలన్నీ కూడా వెళ్తాయి. ఆ భూవరహస్వామి ప్రసాదం లభిస్తుంది. మీకు నియరెస్ట్ ఎక్కడైనా భూవరహస్వామి ఒక టెంపుల్ ఉంటే అక్కడ లేకపోయినా తిరుపతి మీకు దగ్గరే, ఆ తిరుపతిలో భూవరహస్వామి దేవస్థానం ఉంది. అక్కడ వెళ్ళి ఒక తులసి మాల ఇవ్వడం కానీ లేదా అక్కడపై ఒక ప్రార్థన చేసుకొని రండి. ఈ ప్రార్థన చేసి వచ్చే 4 మాసాల్లోనే మీకు గృహయోగం లభిస్తుంది. దీన్ని చేసుకోండి, మంచి ఫలాలు పొందండి. నమస్తే. విన్నారు కదండి, గురుజీ చెప్పినట్టు చేస్తే తొందరలోనే మీకు గృహయోగం లభిస్తుంది. అదే గురుజీ, చాలా మందికి ఇలాగా ఎంతున్నా కూడా ఇల్లు కొనుక్కోలేకపోవడం అలాంటివి జరుగుతాయి. అదే ఇప్పుడు మీరు చెప్పింది చేస్తే ఎవరైనా కూడా చేస్తే తప్పకుండా లభిస్తుంది. ప్రపంచంలో ఏ దిక్కువారైనా సరే, ఏ దేశంలో ఉండేవారైనా సరే భూవరహస్వామిని మనం ప్రార్థన చేసిస్తే ఆ తిరుపతి వెంకటేశ్వరులకు కూడా భూవరహస్వామి అనుగ్రహం వల్ల అక్కడ నిలుచుకోవడానికి ఒక చోటు ఇచ్చాడు అని పురాణాల్లో కొంచెం చెప్తుంది, అక్కడ చదివితే మనకి. అలాగే భూవరహస్వామిని ఎవరు ప్రతినిత్యము ప్రార్థిస్తారో, అతని అష్టోత్తరాన్ని ఎవరు పఠిస్తారో, లేదా అతని దగ్గర సంకల్పం ఎవరు చేస్తారో వాళ్ళకి ఎంత బీదివారైనా ఎంత శ్రీమంతులైనా కూడా
వాళ్ళు సంకల్పం చేసి నేను త్వరగా ఇల్లు నిర్మాణం చేసుకోవాలి, నాకు ఒక స్వగృహం కావాలి, ఏదో రియల్ ఎస్టేట్ చేస్తున్నాను అందులో అభివృద్ధి లేదు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాను అందులో అభివృద్ధి లేదు, భూమికి సంబంధించిన ఏ దోషాలున్నా కూడా అతి త్వరలో నివారణ చేసే ఒకే ఒక భగవంతుడు అంటే భూవరహ స్వామి. దాన్ని చేసుకునేయండి. అది చేసే కాకపోతే మీరు ఇప్పుడు నేను ఏం వ్రతం చెప్పానో దాన్ని చేసేస్తే ఖచ్చితంగా మీకు అందరికీ కూడా భూమి యోగాలు లభిస్తాయన్నమాట. ఓకే గురించి మనకి ప్రస్తుతం మరొక కాలర్ అర్చన హైదరాబాద్ నుండి లైన్ లో ఉన్నారు. నమస్కారం అర్చన గారు. నమస్కారం అండి. అర్చన గారు, మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించా లేకపోతే మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకేనండి, మీ నక్షత్రం చెప్తారా? నక్షత్రం ఐడియా లేదు. పర్వాలేదు. డేట్ ఆఫ్ బర్త్ కూడా అంత ఐడియా లేదు. మీ వయసు అప్రాక్సిమేట్ గా మీ ఏజ్ చెప్పండి. ఎగ్జాక్ట్లీ అంటే 28 అని చెప్తారు, మళ్ళీ 30 అని చెప్తారు. పర్లేదండి, గురుజీతో మాట్లాడండి. నమస్తే అమ్మా. నమస్తే గురుజీ గారు. చెప్పండి అర్చన గారు. 2009 నుంచి నాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ఓకే, మ్యారేజ్ అయిందా మీకు? మ్యారేజ్ అయిందండి. ఎన్ని సంవత్సరాలు అయింది? మ్యారేజ్ అయ్యి 8 years అవుతుందండి. ఓకే మా, చూసాం 2008 నుంచినే ప్రాబ్లం ఉందా? 2009 నుంచి అండి. ఓకే, చతుస్థానం చూడండి. అర్చన అంటే ఎగ్జాక్ట్లీ కృతికా నక్షత్రం 1వ పాదం మేషరాశి వస్తుంది నామ నక్షత్రం పై. ఎందుకంటే మీకు ఖచ్చితంగా మీకు కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ లేదు కాబట్టి మీరు నామ నక్షత్రాన్ని మీరు తీసుకోవచ్చు. మేషరాశికి 7వ స్థానంలో ఇప్పుడు రాహు, తర్వాత శని కుస ఉన్నాడు. 2009 అంటే అప్పుడు 6వ ఇంట్లో అంటే ఆరోగ్య స్థానంలో, శత్రుస్థానంలో, బంధుస్థానాల్లో ఈ పాపగ్రహాలు కూర్చో ఉన్నాయి. అందువల్ల ఏమవుతుంది మీకు అంటే కుటుంబంలో కూడా నెమ్మదిగా లేదు, అంటే శాంతి లేదు ఫ్యామిలీ లైఫ్లో కూడా. అంతేకాకుండా మీకు ఎక్కడి నుంచి కూడా మీకు సపోర్ట్ లేదన్నమాట మీ ఫ్యామిలీకి. అంటే మీరే కుటుంబస్తులో మీరే ఒక సింగిల్ పిల్లర్గా తీసుకొని మీరే లైఫ్లో మంచి ఒక నిర్ధారణ తీసుకోవాలి. మేమున్నాము, మీకు సపోర్ట్ చేస్తామనే వాళ్ళు చాలా తక్కువ. అందువల్ల మీకు మానసికంగా కూడా కొంచెం ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. తర్వాత ఇంట్లో ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. ఆర్థికంగా కూడా చాలా లాస్. ఏ పని చేసినా కూడా మీకు కలిసి రాదు, ఫలితం లేదండి. ఫలితం లేదు. ఏది పని చేసినా కూడా ఫలితం లేదు. తీసుకుంటున్నారు కానీ నాకు హెల్ప్ చేయట్లేదు. అదేమా, ఇక్కడి నుంచి కూడా మీకు సపోర్ట్ లేదు, కానీ మీరు అందరికీ చేస్తున్నారు కదా, ప్రతిఫలం కూడా లభిస్తా లేదు. చూడండి, ఇక్కడ ఒక మీ జాతకంలో 3వ స్థానము, తర్వాత చతుర్థస్థానం పరివర్తన యోగం ఉంది మీ జాతకంలో. ఖచ్చితంగా మీకు ఒక ప్రతి గురువారం రోజున అంటే ఎవ్రీ థర్స్డేస్ ఈవినింగ్ అంటే సాయంత్రము ఎక్కడ ఏదైనా గురువు గారి టెంపుల్కి వెళ్ళాలి. అంటే మార్నింగ్ మీరు స్నానం చేసి ఏదైనా గురువు గారిది ఒక అష్టోత్తరం పఠించండి, లేదా గురు చరిత్ర పఠించండి, లేదా గురువు గారిది ఇలా దక్షిణామూర్తి, దత్తాత్రేయ, సాయినాథుడి ఏదైనా ఒక అష్టోత్తరం కానీ లేదా వాళ్ళ చరిత్ర పారాయణం చేసుకొని సాయంత్రము 5 నుంచి 6 అంటే సూర్యాస్తమన సమయం సాయం సంధ్యాకాలం గోధుడి లగ్నానికి ఏదైనా గురు టెంపుల్కి వెళ్ళాలి. అక్కడ వెళ్ళి వచ్చే భక్తులకు ఏదైనా స్వీట్ పంచిపెట్టాలన్నమాట. స్వీట్స్ అక్కడ పంచిపెట్టాలి. ఇలా ఒక 16 గురువారాలు చేయండి. గురు దృష్టి మీపై పడుతుంది. తర్వాత మీ లైఫ్ అంతా లక్కీగా నడుస్తుంది. మీరు కష్టపడినట్టుగా మీకు ప్రతిఫలాలు లభిస్తాయి తల్లి. మంచిది అమ్మా. నమస్తే గురుజీ. ప్రస్తుతం మనకి కడప నుండి రామారావు గారు లైన్ లో ఉన్నారు. నమస్కారం రామారావు గారు. నమస్కారమ్మా. మీరు మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా లేకపోతే మీకు సంబంధించిన ఎవరి గురించి అయినా? మనవడి గురించి అడగాలనుకుంటున్నాను. ఓకేనండి, మీ మనవడి పేరు నక్షత్రం చెప్తారా? దీపక్ రావు అమ్మా. దీపక్ రావు, పేరు నక్షత్రం చెప్తారా? పూర్వభద్ర 4వ పాదము. ఓకే అండి, గురుజీతో మాట్లాడండి. నమస్తే. గురుదేవులకు పాదాభివందనం. మీకు వందనాలు. చెప్పండి, ఎప్పుడు మా ఆశీర్వాదాలు ఉంటాయి మీపై. చెప్పండి. మా మనవడి గురించి అడగాలనుకుంటున్నామండి. ఏం చదువుతున్నాడు మనవడు? చదవడం లేదు. అతని డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 2007. ఓకే. పిల్లకాయ కొంచెము హైపర్ యాక్టివ్, మానసిక రుగ్మత ఎక్కువ ఉంది. ఓకే ఓకే. అరుపులు జాస్తి, విపరీతమైన నడవడిక, కొంచెము మెంటల్ సంబంధంగా ఉన్నాడండి అబ్బాయి. ఓకే, నరాలకి సంబంధించిన కొంచెం లోపదోషాలు ఉన్నాయి. ఐక్యూ ప్రాబ్లం అని చెప్తాం దీనికి. ఓకే. ఎన్నో అబ్బాయి ఇతను మీకు? మొదటి అబ్బాయి అండి. ఫస్ట్ అబ్బాయి. కుమార్తె కొడుకు. ఓకే. మీ కుమారునికి ఎన్నో అబ్బాయి ఇతను? కుమారుడు లేదండి, నాకు కుమార్తెకు మొదటి అబ్బాయి. కుమార్తె. అవునండి, నా కుమార్తెకు మొదటి అబ్బాయి. ఓకే ఓకే ఓకే. పూనాలో ఉన్నారట స్వామి, వాళ్ళంతా పూనాలో ఉన్నారు. ఓకే, రైట్. నో ప్రాబ్లం అండి. ఇక్కడ నేను జాతకం చూస్తున్నా, చతుస్థానం చూపిస్తుంది. మీ ప్రశ్న నేను రమణ శాస్త్రంలో వేశాను.
ఇక్కడ ఏం చూపిస్తుందంటే సర్పశాపం చూపిస్తుంది అబ్బాయికి. అంటే అమ్మాయి కడుపులో అంటే ఆ గర్భవతి అయిన టైంలో ఈ అమ్మాయి ఏదైనా సరే సర్పాన్ని దాటిండం, లేదా సర్ప భయంకర సర్పడం చూడడం, లేదో మీ ఊరికి వచ్చింటే మీదైనా పల్లె సిటీనా? అక్కడ చూడండి అమ్మాయి గర్భవతి అయినప్పుడు అక్కడ ఏదైనా వచ్చిందా ఆ సైడు? అప్పుడు అమ్మాయి తెలియకుండానే ఆ ఒక సర్పాన్ని దాటిందన్నమాట. అందువలన ఆ సర్పం శాపం వచ్చింది అని చూపిస్తుంది. అందువలన ఆ అబ్బాయికి అలాంటి ఒక ప్రాబ్లం వచ్చింది. దీనికి ఏమి బాధపడకండి, నేను ఒక చిన్న సొల్యూషన్ చెప్తాను, దాన్ని కరెక్ట్గా 108 రోజులు చేయించండి. ఏం చేయాలంటే ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి ఎవ్రీడే. దానికి ఒక శంఖ వస్తుంది, చిన్న శంఖ, ఈ తీర్థం పోయడానికి ఒక శంఖ వస్తుంది. ఈ శంఖములో 2 విధాలుగా ఉంటుంది, ఒక కుడివైపు శంఖ, రెండోది ఎడమ వైపు శంఖ అని. ఈ కుడివైపు శంఖని మీరు తెచ్చి ఒక గ్లాస్లోకి నీళ్లు పోసి, గాజు గ్లాస్, అందులోకి దీన్ని వేయాలి. ఒక రాగి చెట్టుని ఒక ఆకు తెచ్చి అందులో వేసేయండి, ఒక తులసి దళం వేసేయండి, ఒక బిల్వ దళం వేసేయండి. 24 అవర్స్ అలాగే మూసి పెట్టేయండి. మరుసటి రోజు దాన్ని తాపించాలి. ఇలా మార్నింగ్ అర్లీ మార్నింగ్ ఒక 108 రోజులు ఆ వాటర్ని తాపిస్తూ రండి. మీరు ప్రతిరోజు శంఖ అదే ఉంటుంది, కానీ ఆ ఆకులన్నీ మార్చాలన్నమాట. ఇలా చేస్తూ వస్తే అబ్బాయికి ఖచ్చితంగా ఈ ఒక దోషం నివారణ అవుతుంది. అంతేకాకుండా ప్రతి ఒక మంత్లో అతను జన్మ నక్షత్రము ఎప్పుడు పుట్టినాడో ఆ నక్షత్రం రోజున ఏదైనా దుర్గాదేవి టెంపుల్ ఉంటే అక్కడ వెళ్ళి ఒక నెయ్యి దీపం వెలిగించండి. తర్వాత అతను ఈ సైడ్ పూనా నుంచి మీ ఒక కడప సైడ్ వచ్చినప్పుడు రాహు దేవస్థానం అంటే కాళహస్తికి తీసుకెళ్ళి అక్కడ ఒక బెల్లము తులాభారం చేయించండి. అంటే బెల్లాన్ని తులాభారం చేయించాలి. ఇలా ఒకసారి చేస్తే చాలు. దీన్ని ఖచ్చితంగా మీరు కరెక్ట్గా ఫాలో చేయండి. విత్ ఇన్ 4-5 మంత్స్లో మీకు గెట్ గుడ్ రిజల్ట్స్ 100% షూర్ అండి. మీరు చేయించండి, మంచిది. నమస్తే. ఓకే గురూజీ, ఇక ఇవాళ యోగ నిమిషంలో మాకు ఒక చక్కటి మంత్రం చెప్తా అన్నారు, మరి దాని గురించి. ఒక రాహుదోషం, సర్పశాపం, కఠోర సర్పశాపం, ఘోర సర్పశాపం, తర్వాత ఇలాంటి సర్పదోషాలు ఏదైనా ఉన్నా కూడా ఈరోజు మీరు ఏం చేయాలంటే ఎగ్జాక్ట్ సాయంత్రమున అంటే 5 నుండి 6 గంటల్లో, లేదంటే ఇప్పుడైనా సరే, ఎందుకంటే మనం ఎప్పుడు ఏది చేయినా కూడా మార్నింగ్ చేయాలి లేదా ఈవినింగ్ చేయాలి. సాయం సంధ్యాకాలం లేదా ప్రహర్త సంధ్యాకాలంలో దీన్ని చేయాలి. దీన్ని నేను ఒక మంత్రాన్ని ఇస్తాను, దాన్ని జపం చేసుకోవాలి. జపం చేయాలంటే మీరు ఆత్మశుద్ధితో అంటే మనస్సు శుద్ధి చేసుకోవాలి. ఒక పీట దాన్ని వేసి దానిపై ఒక గుడ్డ వేసి తూర్పు వైపున ముఖం పెట్టి, లేదంటే ఉత్తరము వైపున, తూర్పు కానీ ఉత్తరము కానీ తిరుక్కొని ఆ వైపున సన్ రైజింగ్ లేదా నార్త్ సైడ్ ముఖం పెట్టి మీరు జపించాలి. పద్మాసనంలో కూర్చోండి, ఒక పీటపై కూర్చొని మీరు ఈ ఒక రుద్రాక్షిని జపమాల కానీ స్ఫటికమాలతో చేయాలి. తులసి మాల ఏదే కారణానికి మీరు ఉపయోగించకూడదు. ఒక మంత్రం చెప్తూ ఉంటే ఒక్కొక్క మంత్రానికి కూడా ఇలా లోపల సైడ్ కౌంటింగ్ చేసుకోవాలన్నమాట. ఈ ఒక మంత్రాన్ని 108 సార్లు లేదా 1008 సార్లు చేయాలి. ఇలా చేసేస్తే 1008 సార్లు చేస్తే మీకు చాలా లాభాలు లభిస్తాయి. లేక మీకు అనుకూలం అవ్వదు అంటే 108 సార్లైనా మీరు చేసుకోవాలి. 108 సార్లు అంటే 108 టైమ్స్ లేదా 1008 టైమ్స్ మీరు చేయాలి. దీన్ని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. మంత్రముతో యావది లోపదోషాలు లేకుండా పఠించాలి. ఇలా చేసుకుంటే ఖచ్చితంగా మీ జన్మజాతకంలో ఉన్న ఒక రాహు దోషాలంతా లభిస్తాయి. చూడండి, మీ ఒక టీవీ స్క్రీన్ ప్లే పైన డిస్ప్లే అవుతుంది మంత్రం. ఓం నమో భగవతే నాగ సుబ్రహ్మణ్యాయ నమః. మరొకసారి చెప్తాను చూడండి. ఓం నమో భగవతే నాగ సుబ్రహ్మణ్యాయ నమః. మరొకసారి కరెక్ట్గా రాసుకోండి. ఓం నమో భగవతే నాగ సుబ్రహ్మణ్యాయ నమః. ఈ మంత్రాన్ని ఈరోజు సాయంత్రం మీరు పఠించండి. ఖచ్చితంగా మీరు ఎవరి పేరైనా సరే సంకల్పం తీసుకొని చేయొచ్చు. మీరు పీటపై కూర్చోవడం కాదు, ఈ బోన్స్ అంతా పెయిన్ ఉంటుంది, లేదా నీల్ జాయింట్ పెయిన్ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఒక సాయంత్రము ఏం చేయాలంటే ఒక చైర్ పై దానిపై గుడ్డ వేసుకోండి. ఏదైనా స్టూల్ పైన కూర్చొని ఆ స్టూల్ పైన కూర్చొని మీరు ఏం చేయాలంటే భూమికి టచ్ కాకుండా పాదాలు పైన పెట్టుకొని, లేదా దానిపై ఒక పీట పైన ఆ పాదాలు ఉంచి స్టూల్ పైన కూర్చొని మీరు సూర్యుని ఒక సన్ రైజింగ్ వైపున కూర్చొని కళ్ళు మూసుకొని ఏకాగ్రతగా జపం చేయాలి. జపం చేసేటప్పుడు చూడండి, ఈ ఒక్క వేలుతోనే
ఈ మాల ఉండాలి, ఈ వేలు ఎప్పుడే కానీ జపానికి ఉపయోగించాలి. ఎంతో మంది ఏం చేస్తారంటే జపం ఇలా చేస్తూ ఉంటారు. ఇలా జపం చేస్తూ ఉంటే అది మనకి ఫలితాలు లభించదు. ఎప్పుడు జపం ఇలా చేయాలి, ఈ వేలు పైనే ఒక జపమాల రొటేట్ కావాలి. ఇలా చేస్తూ వస్తే ఖచ్చితంగా మీకు చాలా మంచి లాభాలు లభిస్తాయి. అది ఎలాంటి రాహు దోషం ఉన్నా, రాహు దశ నడుస్తున్నా, కుజ రాహు సంధి శాంతులు చేయాలంటే డబ్బులు ఎక్కువ ఖర్చు వస్తుంది. ఆ కుజ శాంతి సంధి శాంతి ఉన్నవాళ్ళు కూడా ఇలాంటి జపం చేసిస్తే, ఆ సంధి శాంతి చేస్తే ఎలాంటి ఫలాలు లభిస్తాయో అలాంటి మంచి ఫలాలు మీకు లభిస్తాయి. ఈ ఒక యోగక్షేమాన్ని ప్రతి ఒక్కరు పాటించండి, ప్రతి ఒక్కరు దీన్ని ప్రయత్నించండి. మీ జన్మజాతకంలో సర్పదోషం ఉన్నా లేకపోయినా కూడా మీరు దీన్ని చేసేదాని వల్ల ఎక్కువ లాభాలు మీకు లభిస్తాయి. రాహు దోషాలని తగ్గిపోతాయి. లైఫ్లో ఒక మంచి స్థాయికి వెళ్ళడానికి ఒక మార్గం చూపిస్తుంది. ఈ రోజు ప్రతి ఒక్కరూ ఓం నమో భగవతే నాగ సుబ్రహ్మణ్యాయ నమః అని కనీసం 108 సార్లు లేదా 1008 సార్లు జపించాలి. జపం చేసేందుకు రుద్రాక్షమాల లేక స్ఫటికమాల మాత్రమే వినియోగించాలి. తులసి మాలను వినియోగించరాదు. ఇలా జపం చేయడం వలన కుజ, రాహు, సర్పదోషాల నివారణ జరుగుతుంది. ఓం మహాగణపతయే నమః. శం నో మిత్రః శం వరుణః శం నో భవద్వర్యమా శం న ఇంద్రో బృహస్పతిః శం నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే. ఓకే గురుజీ, ఇంత చక్కటి విషయాన్ని మాకు వివరించారు. అలాగే ఈ రోజు కాలే సమస్యలకు కూడా పరిష్కారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వే జనా సుఖనో భవంతో, లోకా సమస్త సన్మంగళాని భవంతో. బ్రహ్మోస్మి. చూశారు కదండి, ఇది ఇవాల్టి ఓంకారం. మళ్ళీ రేపటి ఓంకారంలో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.